అప్పుడప్పుడు నవ్వుకున్నాం, ఇప్పుడు నవ్వు నవ్వని సీరియస్ ఉంటారు. మళ్ళీ ఇద్దరు పోయి ఒక అవార్డు నవ్వుకుంటున్నారు అందరూ ఈ అని మాట్లాడుకుంటారు. కూర్చోరా రే, కూర్చోండి మీరు. ఏమైందిరా కూర్చో. అలా ఏమన్నా కదలకండి. ఓకే లుకేర్ ఇటు అంత కొంచెం నవ్వుకుండాలమ్మా, సీరియస్ ఉండద్దమ్మా తల్లి. అబ్బాయిలు ఇటున్నానా? రైట్ ఓకే. కళ్ళు కొంచెం ఫోటో తీస్తారు. లుకేర్ నానే ఇక్కడ ఒకసారి నిలబడినాం, అదే ఫోటో బాగా. రైట్ కొంచెం నవ్వండి రా, కొంచెం నవ్వండి. అలా ఉండండి. మొహం క్లాస్ పెట్టకే 1 2 అయిపోవాలి. ఓకే రెడీ. ఇటువంటి పిల్లలు కొంచెం నవ్వుతున్నారు రా, మీ ఫొటోసే కదా ఇది. రైట్ ఓకే. రేపు మీరు ఇంకా చేయలు పెట్టుకోవద్దు, మంచి దగ్గరకు ఉండండి ఇద్దరు. ఫస్ట్ వన్ బేబీ చేంజ్ పెట్టినారా స్కూల్ కాదు, మన క్లాస్ కాదు ఇది. బాగుంది ఇది ఫోటో, సూపర్ అంటే సూపర్ ఉన్నది ఫోటో. నైస్ లుకేర్. ఓకే రెడీ. అలా ఉండాలి, కొంచెం నవ్వుతుండాలి మంచిగా. ఇది మేము నవ్వడం చదువుదాం. రైట్ ఓకే. ఇక్కడ మాట్లాడు ఫస్ట్ మాట్లాడు. హలో చేసిన గ్రామ ప్రజలకి, గ్రామ పెద్దలకి, జర్నలిస్టులకి, మరియు ఉపాధ్యాయులకి, మరియు మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారికి, మరియు నా తోటి విద్యార్థులందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ఈరోజు మన పాఠశాలలో ప్రీ బతుకమ్మ సెలబ్రేషన్ అండ్ ట్రెడిషనల్ డే, కల్చరల్ డే జరుపుకుంటున్నాం. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మన పాఠశాలలో కూడా మన విద్యార్థులతో కలిసి ముందస్తు బతుకమ్మ వేడుకలు జరుపుకోవడం, మరియు మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం మనమందరం సంస్కృతి సంబంధమైన బట్టలను ధరించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వహించవలసిందిగా మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారికి స్వాగతం మరియు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరండి. సోషల్ మేడం పావని మేడం గారిని స్టేజ్ మీదకి బయాలజీ పండితులు జయేందర్ రెడ్డి సార్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మ్యాథ్స్ సార్ స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఫిజిక్స్ పండితులు సతీష్ కుమార్ సార్ని స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం.
ఇంగ్లీష్లో సత్యం సార్ గారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. హిందీ సార్ సాబిర్ ఖాన్ సార్ని స్టేజ్ మీదకి ఆహ్వానించిందిగా కోరుతున్నాం. తెలుగు సార్ రామస్వామి సార్ గారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ప్రియస్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ సార్ గారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అనిత మేడం గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వలసిందిగా జ్యోతి ప్రజ్వలనతో మన ఉపాధ్యాయ బృందాన్ని మరియు ప్రధాన ఉపాధ్యాయులు గారిని కోరుతున్నాం. शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपज्योतिर्जनार्दनः दीपो आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः विनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते ఆడవాళ్ళకి ఇంకా ఎంతో ప్రత్యేకం ఈ పండగ అంటే. ఈ బతుకమ్మ మనం 9 రోజులు జరుపుకుంటాం కదని. అటుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నానబియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బియ్యం బతుకమ్మ అంటారు, 6వ రోజు అలిగిన బతుకమ్మ అని పిలుస్తారు, 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్నెముద్దల బతుకమ్మ పిలుస్తారు, చివరి రోజు ఆశ్వయుజ అష్టమి నాడు సద్దుల బతుకమ్మగా అంటారు. ఈ 9 రోజులు ప్రతి ఒక్కరు ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. 9వ రోజు బతుకమ్మని ఒక ఊరి చివర ఆడుకొని చెరువులో వదిలేస్తారు. ఇది స్త్రీలకి ఎంతో ప్రత్యేకమైన పండగ. ప్రతి ఒక్కరూ కొత్త కొత్త దుస్తులు ధరించి సంతోషంగా ఆనందంగా జరుపుకుంటారు. థ్యాంక్ యూ. మన పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలు పావని మేడం గారిని ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశిస్తూ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పూలు, మందార పూలు, గుల్లేడు మొత్తం ఇక పెద్ద పెద్ద పూలు కనబడాలని చూసిన ఒకసారి ఎవరు నవ్వుతలేరు, బతుకమ్మ పాట పాడతలేరు, ఒక్కరితో పాడతలేరు. మంచిగా కిందికి పట్టుకోవాలి. ఇక మధ్యలో కాయ వాడుతుంది, మీరు వాడాలి. ఇప్పుడే చాక్లెట్ ఇచ్చిండు, 5 స్టార్ డైరీ మిల్క్ ఇచ్చిండు. ఇప్పుడే డైరీ మిల్క్ తాగిరు.
ఓకే రెడీ పాపా సార్ కలదు దాంట్లో ఓకే సార్ రెడీ అమ్మాయిలు ఓకే రెడీ సార్ ఓకే ఓకే దాంట్లో వన్ మోర్ నవ్వండి మేడం ప్లీజ్ నవ్వండి కొంచెం బాగుంటుంది గుండెలతో దండోరే ఎండో కన్నోళ్ళు కన్నీరై పొంగే ఉయ్యాల చేతి సంచా నిండా పూలు కోసుకొచ్చి సేను కాడికి కాదయ్యా సాయబాను కింద బతుకమ్మ పెట్టే పల్లెకి చేయించి చక్కెర పోసి దంచి రోడ్లు ఒక్కయ్య పట్టు పావు రంగ సత్తి పిండి చేసే బయటికి చేతులతో నరమ్మ ఓ కొత్త బట్టల కాని పోపు డబ్బాలోని పైసలే తీసిండు ఓ అయ్యా మనుమరాల చేతి మట్టి కాదులకియ్య కళ్ళ గురికి దుర్గవో అవ్వ బతుకమ్మ అంటేనే ఓకేనా Well, okay, fam.
తినేదండి ఫోటో బాగుంటుంది. ఇది దగ్గరండి, ఇది తినండి. అమ్మాయిలు అమ్మాయిలు ఇది తినండి, కొంచెం ఫోటో బాగుంటుంది. దగ్గరండి కొంచెం బేబీ కొంచెం క్లోజ్ ఉండాలమ్మా. మీ అమ్మాయిలు దగ్గరకు ఉండండి, డిస్టెన్స్ ఓకే రెడీ.